ఏం కాదు. హలో కడగొద్దు, ఆరిపోతుంది. ఏం పెట్టదు, ఆటోమేటిక్గా పోతుంది. ఏం కాదు, ఏం కాదు. కొంచెం రెడ్ అయితే అది పెడితే అయిపోతుంది. తీసుకోండి మరి చెప్పండి. You call him now. He says that he clearly, dear sir, I apologize any inconvenience I may have caused, but we are not supposed to interact with anyone but the secretary of HCA regarding selection matters. I request you to kindly speak to the secretary in this matter. Enduki Rashan, if this selection committee comes under justice committee, he has to write some justice committee fellow's name, not your name, brother. So you are the end of the day, you are the main person to answer us. Justice committee వాళ్ళు పని చేసి వాళ్ళు 1 year అయినంట పోయి అయిపోయింది. వాళ్ళు ఎత్తురు వయాదే అగైన్ ఆస్కింగ్ taking your name and their job directly. I just spoke to him on phone. He is very serious. వాళ్ళు ఎలక్షన్ చేసే బాధ్యత వాళ్ళది. ఎలక్షన్ చేసి అయిపోయింది వాళ్ళ. సరే, దట్స్ ఇట్. మరి సెలెక్టర్స్ ఎవరు అపాయింట్ చేశారు? వాళ్ళు అపాయింట్ చేశారు. Secretary role. Why are you ignoring your role? Why are you ignoring your role? తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నువ్వు ఈ కుర్చీలో కూర్చొని ఇంత కీలక బాధ్యతలు ఉండి నాకు సంబంధమే లేదు ఎందుకు కూర్చుంటారు మీరు అక్కడ? యూ ఆల్సో రిజైన్. ఇఫ్ ఐ హ్యావ్ టు సే యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ టు డూ, దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సిట్టింగ్ హియర్? లెట్ us dissolve and form a new committee which has responsibilities, and somebody has to be responsible for every selection, every child's career. నేను వచ్చినా రేపు నా ప్లేస్ ఇంకోటి వచ్చినా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పే కెపాసిటీలో ఉండాలి మీరు. టుమారో ఇఫ్ సంబడి కమ్స్ టు మీ, ఇఫ్ ఐ డూ మిస్టేక్ యాజ్ ఎలక్టెడ్, ఇఫ్ ఐ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఆన్సర్, ఐ విల్ హ్యావ్ టు ఎస్కేప్. చెప్పాలి కదా. ఇప్పుడు నేను వచ్చినా మిమ్మల్ని మీకు అన్ని తీసుకొచ్చి పెట్టినా, వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసి వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయలేదు కదా అడిగినా. అడిగితే నాకు తెలియదు సెలెక్షన్ కమిటీ సెలెక్షన్ 22 టీమ్స్ ఆడుకోని సెలెక్షన్ వచ్చాయి. మీరు జస్ట్ కమిటీ చెప్పిగా సినిమా కమిటీ చెప్పిగా ఎట్లా చేసింది కదా 70 ఎట్లా చేసాం? అది అసలు 7 టీమ్స్ అది తప్పే తీసుకుని తప్పే కదా. As if you are following everything what single man committee has done. You are doing what you are doing, what you want to do. No? Not even following the bylaws. ఇది కూడా టెండర్ కాల్ చేస్తున్నారు. ఇలాంటి పెట్టాలి సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లో సెక్రటరీ దేవరాజ్ గారిని వాళ్ళ మెంబర్స్ని కలవడం జరిగింది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్లేయర్ సెలెక్షన్స్లలో అవకతవకలు జరిగినాయి అనే ఒక అంశం నా దృష్టికి వచ్చినప్పుడు, ఏ ప్రాతినిధికంగా వాళ్ళు ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు, ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ల లిస్టు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ 2023-24, 24-25కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్సెస్ అంటే వాళ్ళు ఆడిన లీగ్స్, ఆ పర్ఫార్మెన్స్లలో వాళ్ళు కొట్టిన స్కోర్స్ కానీ వికెట్స్ కానీ ఆల్రౌండర్స్ గురించి కానీ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఆడే ప్లేయర్కి అవకాశం ఇస్తుర్రా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి బాధ్యతారహితంగా వాళ్ళను కొంతమందిని ముందుకు తీసుకొస్తుర్రా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు 2.5 గంటలు మేము అన్ని చర్చ చేసినాం, సెలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ఏంటంటే, జస్టిస్ కమిటీ నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ టైం అపాయింట్ కాబడి అప్పుడు వచ్చి సెలెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. కానీ నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడిన ఫోన్లో. నాగేశ్వరరావు గారు ఒకటే చెప్పిండు, నేను యాక్చువల్గా సంవత్సరం క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వ్యవహారాలను చూడట్లేదు, దాన్ని మొత్తం కూడా ఆ కమిటీ చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా, నాకు అటువంటి బాధ్యతలు ఏం లేవు, నన్ను కావాలని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు చేసే అవకతవకలని చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ గారికి ఒకటే చెప్పిన, మీదే బాధ్యత అంటే ఆయన ఈ సంవత్సరం నుంచి ఇంకా కమిటీయే ఉంది, ఆ కమిటీయే చూసుకుంటుంది అన్న ఆలోచనలు ఉన్నారు.
ఈరోజు నేను వచ్చి జస్టిస్ నాగేశ్వరరావు గారితో మాట్లాడినానికి ఆయన క్లారిటీ వచ్చింది ఏంటంటే జస్టిస్ అనే కమిటీ అప్పుడు టెంపరీగా అప్పుడున్న పరిస్థితులను బట్టి చేసినా అది కంటిన్యూ బాడీ కాదని. దీంట్లో కొంతమంది ప్లేయర్లు ఒక మేడం కూడా వచ్చింది, వాళ్ళ అబ్బాయి లాస్ట్ టైం ఐపీఎల్కి ఆడిండని. లాస్ట్ ఇయర్ ఆ అబ్బాయిని ఎన్నో కారణాల వల్ల సెలెక్ట్ కాలేదని చెప్పి అట్లా 2-3 పేరెంట్స్ కూడా కలవడం జరిగింది ఈరోజు వచ్చి. అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. హెచ్సిఓలో జరుగుతున్నటువంటి వేరే చాలా విషయాలు చెప్తున్నారు, అవన్నీ విషయాలు మీ ముందు పెట్టదలుచుకోలేదు. హెచ్సిఏ సెక్రటరీ చాలా కీలకము, కానీ హెచ్సిఏ సెక్రటరీ కంటే ఎక్కువ హెచ్సిఏ ప్రెసిడెంట్ ఒక పొలిటికల్ అపాయింటీగా ఉండి హెచ్సిఏని తప్పుతో పట్టిస్తారు అనేది ఒకటి మాకు అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి మనకు క్రికెట్ అనేది భారతదేశంలో అన్ని క్రీడల కంటే కూడా ప్రాధాన్యత ఉన్నట్టు క్రీడ. దీనికి కొన్ని వందల మంది ఈరోజు జిల్లాలలో క్లబ్లు ఉన్నాయి, మనకు హైదరాబాద్లో క్లబ్లు 200 చిల్లర క్లబ్ల నుంచి ఈ యొక్క అసోసియేషన్ నడుస్తుంది. దీన్ని నమ్ముకొని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని క్రికెటర్ని చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది చాలా ప్రెస్టీజియస్ బాడీ. దీన్ని సరి అయిన విధంగా నడిపినప్పుడు మంచి క్రికెటర్లను తయారు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని విషయాలన్నీ కూడా నేను అన్నీ కూడా మీకు చెప్పలేను. లోపల జరిగినటువంటి 2.5 గంటల సమావేశంలో డెఫినెట్గా హెచ్సిఏ ప్రక్షాళన చేయాల్సిన అవసరం అవుతుంది. ఇమీడియట్గా ఇప్పుడున్న కమిటీని రేపు గత 6 నెలలుగా అపెక్స్ కమిటీ మీటింగులు కూడా కండక్ట్ చేస్తలేరని నా దృష్టికి మెంబర్లు తీసుకొచ్చారు. ఇమీడియట్గా ఈరోజు నేను సెక్రటరీ గారికి అపెక్స్ మీటింగ్లు కూడా పెట్టాలని చెప్పిన, రేపే అపెక్స్ మీటింగ్ పిలుస్తాను ఇప్పుడు నాకు కమిట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు అపెక్స్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అవుట్కమ్ ఏందో చెప్తే నేను ముఖ్యమంత్రి గారికి మీ మెంబర్స్ కూడా వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తామంటారు ఇక్కడ జరుగుతున్న విషయాల మీద. డెఫినెట్గా దీన్ని చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారు. సార్ లోకల్ జెండా ఫోటో మీటింగ్ ఫోటో